ప్రస్తుతం యూత్ మొత్తం ప్రేమలోనే మునిగి తేలుతుంది. అసలు అలా మునిగిపోతున్నారు అంతే. కానీ వారికున్న ప్రేమ మత్తు వల్ల ఆ మునగడం కూడా వారికి తేలడం లాగే అనిపిస్తుంది. ఎవరికైనా ఒక్కరితోనే ప్రేమ శాశ్వతంగా ఉంటుందని మీరంటే అది మట్టుకు అబద్ధం. మీ మనసు కొత్తదనాన్ని కోరుకుంటుంది, అది సహజం. ఇప్పుడు నేను చెప్పే మాటలు నమ్మకపోవచ్చు. రేపు మీకు పెళ్ళయ్యాక మీ ఎక్స్ లవర్స్తో దిగిన ఫోటోలైనా, చేసిన చాటింగ్ అయినా మీ ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ మొత్తం వెతికి డిలీట్ చేస్తారు చూడు, అప్పుడు నేను చెప్పింది నిజం అనిపిస్తుంది. మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, గతంలో వాడిని ఎందుకు ప్రేమించాను అని ఇప్పుడు బాధపడట్లేదా? నా లైఫ్లో ఆ జ్ఞాపకాలు డిలీట్ అయితే బాగుండు అని మీరు అనుకోవట్లేదా? ప్రస్తుతం మీరు ఎవరితో అయితే ప్రేమలో ఉన్నారో వారి గురించి కూడా భవిష్యత్తులో ఇలానే ఫీల్ అవుతారు. ఇది మాత్రం పక్కా. ప్రేమ, ద్వేషం, కోపం చచ్చేదాకా ఉంటాయంటే ఒప్పుకుంటా. కానీ ఒకరిపై ప్రేమ, ఒకరిపై ద్వేషం, ఒకరిపై కోపం సచ్చే వరకు ఉంటాయంటేనే ఒప్పుకోను. వాటికి కూడా ఎక్స్పైరీ ఉంటుంది.